రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో భూ వివాదంలో ఇరు వర్గాలు రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో మాజీ సర్పంచ్ తో పాటు పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 2 మహిళలున్నారు. మాజీ సర్పంచ్ భర్తతో పాటు పలువురికి గాయాలయ్యాయి. శేఖర్, శ్రీనివాస్ అనే వ్యక్తులకు సంబంధించిన భూ సమస్యను పరిష్కరించాలని గ్రామ పెద్దగా ఉన్న కోల నర్సయ్యను కోరితే భూమి కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. భూమి కొనుగోలు విషయం శ్రీనివాస్ కు తెలిసి వ్యతిరేకించడంతో గొడవ జరిగింది. భూమి విషయంలో నేడు ఇరు వర్గాల మధ్య పంచాయతీ జరుగుతున్న సమయంలో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ గొడవ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. భూ వివాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, అసలేం జరిగింది? రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామంలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయితే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోల నర్సయ్యతో పాటు ఆయన తమ్ముడిపై కర్రలతో దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. అయితే స్థానికులు పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం అయితే వెంకటాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోల నర్సయ్య, ఆయన తమ్ముడిపై అదే గ్రామానికి చెందిన అల్లె శ్రీనివాస్, అరవింద్ అనే వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. అయితే ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని అయితే తెలుస్తోంది. అయితే ఈ ఘటన వెనుక భూ వివాదమే కారణమని తెలుస్తుంది. గతంలో ఈ భూమిని కోల నర్సయ్య అక్రమంగా ఆక్రమించాడంటూ అల్లె శ్రీనివాస్ కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై స్పందించిన కోల నర్సయ్య తాము అల్లె శ్రీనివాస్ దగ్గర అల్లె శేఖర్ వద్ద నుంచి 192 గజాల భూమిని కొనుగోలు చేసి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశామని అయితే స్పష్టం చేశారు. ఇదే క్రమంలో నిన్నటి రోజున ఆ భూమిలో ఉన్న కనులు గాని అటు ఫెన్సింగ్ గాని తొలగించడంతో ఈ వివాదం అయితే మరింత ముదిరిందని అయితే చెప్పవచ్చు. ఈ విషయమై తాను ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినట్లు బాధితుడు కోల నర్సయ్య అయితే వెల్లడించారు. అయితే ఈ రోజు అల్లె శ్రీనివాస్, అరవింద్ తో పాటు వారి బంధువులు తమను హత్య చేయాలనే ఉద్దేశంతోనే భూమిలోకి వచ్చి గొడవకు దిగారని కోల నర్సయ్య ఆరోపిస్తున్నారు. మాటల వాగ్వాదం కాస్త ఇది హింసాత్మకంగా మారడంతో కర్రలతో దాడి జరిగిందని అయితే బాధితులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అయితే వెంటనే ఘటనా స్థలానికి అయితే చేరుకొని పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఇరు వర్గాల నుంచి అయితే వివరాలు సేకరిస్తున్నారు. దాంతో పాటు విచారణ కూడా చేపట్టారు. ఈ ఘటనతో మాత్రం ఇటు వెంకటాపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీసులు ముందస్తు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి భూ తగాదాలు ఈ స్థాయిలో హింసకు దారి తీయడం పట్ల గ్రామస్తులు అయితే భయాందోళనకు కారణమవుతోంది. ఘటనపై అయితే కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సింధు. రైట్ రాజు, థ్యాంక్ యూ.